2 డేస్ నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. 2 డేస్ నుండి తలుపు తీయమని అడుగుతున్నాము. వర్కర్స్ కూడా తలుపు తీయడం లేదు. అతను కూడా ఉండి నిన్న తలుపు తీయలేదు పిల్లలు వస్తే. మాకు రైట్ ఎంట్రీ మేము తీసేసి కట్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయాము. సో దాన్నే దాడిగా ఆయన పోలీసులు ఫిర్యాదు చేయడం. చెప్పుకోనియండి దాడి అనుకుంటే బుర్ర లేని వాళ్ళు అలాగ అనుకుంటారు, జ్ఞానం లేని వాళ్ళు అనుకుంటారు ఫ్యామిలీ దాడి చేసింది, అతను మా మీద దాడి చేసింది. అతడు కంప్లైంట్ ఇచ్చాక మా మీద దాడి చేశాడని మేము కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. డ్రింక్ చేసేసి పెద్ద రాడ్ పట్టుకొని వచ్చేసి ఎవరి ఇంట్లోకి ఎంటర్ అయిపోయారు, ఏంటి ఎంటర్ అయిపోయారు, పాప మొక్కం కూడా చూడకుండా ఇష్టానుసారం ఆయన బిహేవ్ చేశారు. శ్రీనివాస్ మద్యం తాగే అలవాటు ఉందా? ఏమో నాకు నేను ఎప్పుడు చూడలేదు అలాగా అతను బిహేవ్ చేయడం. గొడవలు ఉంటే మౌనం కూరుకుంటారు, లోపల ఎక్కడో పడుకుంటారు, ఏదో పడతాడు. కానీ రోడ్డు ఎక్కడము, న్యూసెన్స్ చేయడము, ఇష్యూ చేయడం అనేది ఫస్ట్ టైం నేను చూశాను. డ్రింక్ చేసేసి ఊగిపోవడము, తూగిపోవడం చాలా దారుణంగా. నా వివాహం జరిగి 30 ఏళ్ళు అయింది ఈ 24వ సంవత్సరానికి. నేను అనుకున్నాను బాగుంటుంది, జీవితం బ్రహ్మాండంగా వెళ్తుంది అనుకున్నాను. కానీ విచిత్రంగా దువ్వాడ వాణికి కొన్ని వ్యవహారాలు ఎలా ఉంటాయంటే, ఏదైనా విజయం సాధించే కోణంలో వెళ్తే అది తన పేరున ఉండాలి. వ్యాపారంలో నేను అధిగమిస్తే తన పేరు నా వ్యాపారం ఉండాలి. రాజకీయాల్లో నేను ఉన్నతంగా వెళ్తుంటే అది తనకు ఉండాలి, నాకు ఉండకూడదు. ఇది ఒక విచిత్రమైన డైమెన్షన్. సాధారణంగా భర్త కార్మికుడైనా, శ్రామికుడైనా, లేదా పెద్ద అపర కోటీశ్వరుడైనా నా భర్త బాగుండాలి, నా భర్త బాగుంటేనే మేము బాగుంటామని కుటుంబ వ్యవస్థలు ఉంటాయి. కుటుంబ వ్యవస్థ అలా ఉంటుంది కాబట్టి నడుస్తుంది. 30 ఏళ్ళు అయింది వివాహం జరిగి, 28 ఏళ్ళ పాటు లేనటువంటి ఈ ఆధిపత్య పోరు కేవలం రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగానే మీ మధ్యన ఈ వివాదం ఇంకా తారస్థాయికి చేరుకుందా, లేకపోతే ఆర్థిక లావాదేవీల విషయాలు ఏవని? ఆధిపత్య పోరు అనేది ఇప్పుడు కాదు. డే 1 అంటే 2006 జిల్లా పరిషత్ ఎన్నికల్లో నేను జెడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు తనే పోటీ చేస్తానని నాతో గొడవ పడ్డారు. రాజశేఖర రెడ్డి గారు నాకు నిర్ణయించారు, అయింది. 2009లో పీఆర్పీలో నేను పోటీ చేశాను. పీఆర్పీకి వెళ్ళొద్దు, ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళొద్దు అని నాకు చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అర్థం ఏంటో నాకు తెలియలే. ఎందుకంటే పీఆర్పీలో డైరెక్ట్గా చిరంజీవి గారి యాక్సెస్తో నాకు టికెట్ రావడం అన్నది జరుగుతుంది కాబట్టి, తనకి యాక్సెస్ లేదు కాబట్టి ఆ పార్టీకి వెళ్ళొద్దని పెట్టింది. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. ఆ తర్వాత చిరంజీవి గారి పార్టీ కాంగ్రెస్లో కలిపేసిన తర్వాత ఇంకా వేరే గత్యంతరం లేక నేను ఇండిపెండెంట్గా మామూలుగా ఉన్నాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను మళ్ళీ ఆ సొంత గూటికి చేరిపోయినాం. రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఇష్టం, ఆయన వల్లే నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయ్యాను. జగనన్నతో ఇక నా ప్రయాణం చేస్తున్నాను. జగనన్న దగ్గర మరి అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న అదృష్టం, నాకు ఆయన దగ్గర గౌరవం ఉంది. 2014లో టికెట్ ఇచ్చారు, 19లో ఎంపీ ఇచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీని చేశారు, నియోజకవర్గ ఇన్ఛార్జిని చేశారు, ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా 2020. ప్రజాక్షేత్రంలో ఇంతలా పార్టీ పరంగా మన్ననలు పొందుతున్నారు, మరి ప్రజల్లో కూడాను మన్ననలు పొందుతున్నారు. కుటుంబాన్ని ఈరోజు నిర్లక్ష్యం చేశారా? కుటుంబ సభ్యులు మీరు నిర్లక్ష్యం గురయ్యారు. చెప్పారు కదా మీరు, ఇంట గెలిచి రచ్చగెళ్ళాలని. అది నిజమే, నేను ఇంట ఓడాను, రచ్చ గెలిచాను. కారణం ఏంటంటే ఈమెకు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దుర్గుణాల వల్ల నేను అన్నింటికీ కాంప్రమైజ్ అవుతూనే వచ్చాను. నా జీవితంలో అత్యధికంగా సంపాదించిన వ్యాపారం చేసిన రోజులు ఉన్నాయి. 2001 నుంచి 2010 వరకు కిందకి పడిపోయిన రోజులు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న రోజులు ఉన్నాయి. డీజిల్ పోయటానికి కూడా ఆలోచించుకునే రోజులు ఉన్నాయి. 100 కోట్ల టర్నోవర్ చేసిన రోజులు ఉన్నాయి. ప్రతిరోజు ఒకలాగే నేను ఉన్నాను, ఏ రోజు కూడా తగ్గల. అన్ని రోజులు కుటుంబానికి అలాగే చూశాను. పిల్లల్ని గుండెల్లో పెట్టుకుని, హక్కును పెట్టుకొని అత్యంత ప్రేమతో పెంచాను. నా పిల్లలంటే నాకు ప్రాణం. ఈరోజు ఎందుకు ఆ పిల్లల మీద అంత ద్వేషం? ఆ పిల్లల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి బాగా చదివించుకోవాలని. ఇద్దరికి డాక్టర్స్ చేస్తే ఎంత ఆస్తి ఇచ్చామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్లాట్ఫామ్, ఎంత గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చామన్నదే ముఖ్యం అన్నది నేను నమ్ముతాను. ఒక డాక్టర్ని చేస్తే వాళ్ళు ఎలాగైనా లీడ్ చేస్తారు లైఫ్. సో డాక్టర్ని చేద్దామన్న ఉద్దేశంతో ఇద్దరికి డాక్టర్ని చేశాను. కంప్లీట్గా రాజకీయాలకి సంబంధించిన కుటుంబం అయితే మాది కాదండి. జ్యుడిషియల్ ఫ్యామిలీ. మా మాయగారు దివ్వెల గవరే గారు అని ఒక ఫేమస్ అడ్వకేట్, హస్బెండ్ ఒక ఎన్ఆర్ఐ. రాజకీయాలకు సంబంధం లేని కుటుంబం మాది. కానీ నేను ఈ ప్రొఫెషనల్గా ఈ భరతనాట్యం, కోలాటం అని చెప్పడం వల్ల నాకు టెక్కల్లో చాలామంది సర్కిల్స్, లేడీస్ చాలామంది ఉన్నారు, నాకు చాలామంది అభిమానులు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ వైశ్యస్ కమ్యూనిటీ అయితే కమ్యూనిటీ మొత్తం నన్ను ఒక ఇంటి ఆడపిల్లగా చూసుకుంటారు వాళ్ళంతా. సో నాకు ఒక 2000 to 3000 మెంబర్స్ ఓట్ బ్యాంకింగ్ ఉందండి. ఆ ఓట్ బ్యాంకింగ్ ఉండడం వల్ల ఈ ఆరోపణలు ఎన్నటి నుంచి ఆరోపణలు చేస్తున్న ఈ దువ్వాడ వాణి నన్ను ఒక క్యాడర్ని పంపించి, నీ అవసరం మాకు పార్టీకి చాలా ఉంది,
నీ అవసరం మాకు నీ హెల్ప్ నాకు చాలా కావాలి, నువ్వు పాలిటిక్స్ రావాలని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. అంతకుముందు ఈ ఇన్విటేషన్లో మీకు ఆవిడకున్న పరిచయం ఏంటి? ఈమెకు నాకు ఉన్న పరిచయం అయితే ఏమీ లేదండి. కంప్లీట్గా నాకు ఆమెకి ఏం పరిచయం లేదు. ఆవిడ కూడా చెప్తూ ఉండేది నాకు ఇంతకుముందు ఏంటంటే, నీ డ్యాన్స్కి నేను అభిమానిని, మీరంటే మాకు చాలా ఇష్టం అని చెప్పి. ఇంతకుముందు ఆవిడ స్కూల్ కూడా పర్సనల్గా నన్ను డ్యాన్స్కి ఒకరోజు టీచ్ చేయడానికి ఒక 2 రోజులు నాకు పర్సనల్గా చాలా రిక్వెస్ట్ చేసి పిలిచారు. నాకు ఏ రోజు కూడా డ్యాన్స్ చెప్పడానికి బయటికి మా ఫ్యామిలీ పంపించేవాళ్ళు కాదు. నాకు పర్సనల్గా డ్యాన్స్ స్కూల్ కూడా ఉంది మా ఇంట్లోనే. నాకు పిలిస్తే మా ఇంట్లో ఒప్పుకోకపోతే పర్సనల్గా మళ్ళీ ఆవిడ మా మాయ గారికి రాఘవరావు గారితో ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే మా మాయ గారు ఒక 2 days నాకు స్కూల్కి పంపించారు. నేను స్కూల్కి వెళ్ళి డ్యాన్స్ చెప్పడం కూడా జరిగింది. అది నేను ఎలక్షన్స్కి పాలిటిక్స్ రాక ఒక 2 years 3 years ముందు. తర్వాత నేను కంప్లీట్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాం. మేము షిఫ్ట్ అయిపోదాం అనుకున్న తరుణంలో ఆవిడ నాకు పిలిచి మీ అవసరం చాలా ఉందని పిలిస్తే శ్రీని గారు కూడా చాలా రిక్వెస్ట్ చేశారు మా హస్బెండ్కి మా ఫ్యామిలీకి. ఈ రిక్వెస్ట్ చేసినప్పుడు నేను పాలిటిక్స్లో అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా అభిమానం ముందు నుంచి. నేను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారిమే చేసేదాన్ని. నేను చాలా అంటే చాలా ఇష్టం నాకు జగన్మోహన్ రెడ్డి అంటే. సో నాకు ఎలాగతనంటే ఇష్టం కదా, ఇది ఒక అవకాశం వచ్చింది, ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. నాకంటూ కూడా చాలామంది అభిమానులు టెక్కల్లో ఉన్నారు కదా, ఇది రాజకీయంగా నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని ఆవిడ పిలవగానే వెళ్ళి నేను ఒప్పుకున్నాను. మాధురిని పరిచయం చేసింది శ్రీనివాస్కి వాణి అని ఆవిడ నిన్న బాహాటంగా అందరి మధ్య ప్రెస్ మీట్లో చెప్పండి. ఏం మాటలు సార్, నాకు ఆవిడ ఎవరు నాకేం తెలుసు. నేను పరిచయం చేయడం ఏంటి? ఎవరి ఇళ్ళల్లో పడితే వాళ్ళ ఇళ్ళల్లో దూరిపోయి వాళ్ళ కుటుంబాలను నాశనం చేసేసి డ్యాన్స్ పేరు పెట్టుకొని కోలాటం అని చెప్పుకొని నా దగ్గర పెద్ద వాళ్ళు వస్తారని నేను ఇంటర్వ్యూ చేశాను. చెప్పుకొని ఎంతోమంది భవిష్యత్తులో బ్లాక్మెయిల్ చేసేసుకుని చెత్త పనులు చేసేసుకుని నా భర్త ఒక ఎన్ఆర్ఐ అంటది, నా అత్తమామల గౌరవమైన కుటుంబం అంటది. అత్తమామలు గౌరవం నువ్వు ఇలాగా నీ అత్తమామ గౌరవం ఇలాగ ఇంకొకలా ఇళ్ళల్లోనే వచ్చి ఉంటావంటే, డ్యాన్స్లు వేసుకుంటావంటే, వీడియోలు తీసేసుకుంటావంటే. ఎక్కడైనా సమాజంలో ఒక పెద్ద మన ఒక్కొక్క కూతురు ఉంటే, ఒక 10-15 సంవత్సరాల పిల్లలు ఉంటే ఫ్రెండ్స్తో బయటకు వెళ్తారంటే, ఒక షాప్కి వెళ్తారంటే ఆచితూచి పంపిస్తాను. నీకు పెళ్ళైన ఆవిడ, నీకు ఒక భర్త ఉన్న ఆవిడవి, నువ్వు 3 ఆడపిల్లలతో ఉండి నువ్వు వచ్చేమో ఇంకొక ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి ఫ్రెండ్ అని అంటావా? ఎవరు అమాయకులు? సొసైటీ దాన్ని ఏమైనా హర్షిస్తుందా? మీ రాజకీయ ప్రయోజనం కోసం ఆమెను పాముగా వాడుకున్నారు. ఆమెపై లేనిపోయిన ఆరోపణలు చేయడంతో ఆత్మహత్య వరకు వెళ్ళినటువంటి ఆమెను దువ్వాడ సింగ్ కాపాడబట్టే ఈరోజు ఆయనతో స్నేహపూర్వంగా ఉంటున్నారు. మేము ఎప్పుడూ రోడ్డు ఎక్కలేదు, మాకు ఆవిడ ఎవరో తెలీదు, మేము ఆవిడ కోసం ఎప్పుడూ మీడియా ఎక్కలేదు. ఆవిడ మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేసింది. ఇలాంటి లేడీస్కి నేను చాలామందికి చూశాను బ్లాక్మెయిల్ చేయడం, ఇతర కుటుంబాల్లో దూరడం, లేనిపోయిన తప్పుడు ఆరోపణలు పిల్లలపైన కుటుంబాలపైన చేయడం. అట్లా చేసుకుని ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసుకొని శ్రీని గారికి ఎలాగంటారు ఆయనంటే ఏదో ఆత్మహత్య చేసుకుని, మరి ఏది పేపర్లో రావాలి కదా, ఈయన ఒక ఎమ్మెల్సీ కదా. ఆవిడ ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటే ఎప్పుడు శ్రీని గారు కన్సల్ట్ చేశారనేది ఆవిడ డేట్, ఆ టైము, ఆ రోజు వాదార్చిన రోజు, ఆ పాయిజన్ తీసుకునే రోజు, ఆ డీటెయిల్స్ అన్నీ చెప్పమనండి. అంతలా గోల్డెన్ భవిష్యత్తు పిల్లలకి ఇవ్వాలన్నట్టు దువ్వాడ సీన్కి ఈరోజు పిల్లలు కంటపడితే కోపం పడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా ఒక మాట అన్న శ్రీనివాస్. పున్నమ నాగ సినిమాలో చిరంజీవి గారికి చిన్నపిల్లడప్పుడు అన్నం పెడుతూ విషం వేస్తారు, ఒక డ్రాప్ అలాగా నాగుపాము విషం వేసినప్పటికీ ఆయన యవ్వనం వయసు వచ్చినప్పటికీ ఆయన బాడీ మొత్తం నాగుపాము విషంతో నిండిపోతుంది. ఆయన ఎవరికి ఖర్చినా ఏదైనా చచ్చిపోతుంటారు. దీన్ని విషం పోయటం అంటారు. నేను రోజుకి 12-13 గంటలు పబ్లిక్లో ఉంటాను. రాత్రి వెళ్ళినప్పటికి 10-11 అవుతుంది. మళ్ళీ తెల్లారితే ఫీల్డే. 25 సంవత్సరాల నుంచి నా దైనందిన జీవితం అదే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో పిల్లల్ని వాళ్ళు పడుకున్నప్పుడు చూడటం, ఏదో ఆదివారాలలో వస్తే చూడటమే తప్ప రిలేషన్ నాకున్న ఒత్తిళ్ళ వల్ల, పనుల వల్ల, రాజకీయ జీవితం వల్ల, ఇట్ల వల్ల చేయలేకపోయినాను. దీంట్లో ఆమె ఏం చేసిందంటే, మీ నాన్నకేమీ లేదు, మీ నాన్న మధ్యతరగతి కుటుంబీకుడు, వాళ్ళ నాన్న ఒక రైల్వే ఎంప్లాయీ, మీ నాన్నకి అన్నీ మా వల్లే వచ్చాయి, మా నాన్న ఒక జమీందారు, మాకు ఆస్తులు ఎంత ఉన్నాయి. సరదాగా మాట్లాడుకున్న క్రమానికి వచ్చా మీ ఎదురుగా, లేకపోతే పరోక్షంగా? ఒకసారి అనొచ్చు, 2 సార్లు అనొచ్చు, 10 సార్లు అనొచ్చు. జీవితాంతం అంటే ఇప్పుడు కూడా తను అంటది అన్నమాట. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేయండి, అదే అంటది. మా నాన్నే ఆస్తులు, మాకు 100,000 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, మా వల్లే రాజకీయ జీవితం వచ్చింది. రాజకీయ జీవితం నేను వస్తే మీకు వచ్చేది. రాజకీయ జీవితం రావాలన్నా, జీవితంలో ఏ హోదా రావాలన్నా చెమటోడిస్తే వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి శ్రీనివాస్కి 30 ఏళ్ళ అనంతరం ఆ రోజే మీ జాతకాల కలవలేదని ఒక విషయం మీ భార్యాభర్తలు ఎప్పుడైనా గమనించారా? అది సరైన అవగాహన ఉన్న జీవితం కాదండి. మొదటి నుంచి పెళ్ళైన 1 year బాగున్నాం. మొన్న నన్ను వీడియోలో కూడా తను చెప్పింది, 2006లో పెళ్లి కాకముందు 94లో నువ్వు తన్ని చేసుకోవద్దమ్మా అని మా నాన్న అన్నాడు. 96లో బిడ్డ పుట్టిన తర్వాత 1 yearలోనే
నువ్వు వచ్చే ఇంటికని అన్నాడు. నిజం, 100% నిజం. రాఘవరావు ఎంత నీచుడంటే కూతురుకు కూడా విషం పోస్తాడు. ఆడితో నువ్వు ఉండకు అని చెప్పిన మొట్టమొదటి మనిషి ఎవడంటే రాఘవరావే. అది నేను చెప్పింది కాదు, వాణియే చెప్పింది. సో ఈ రాఘవరావు విషాన్ని పోసి నా మీద ద్వేషాన్ని పెంచాడు. అదే విషయాన్ని పిల్లలకి పోసింది వాణి. 30 ఏళ్ళగా ఇలాంటి అంతర్మదనం మీ మదిని పూర్తిగా చంపుకుంటూ ఎవరి కోసం మీ లైఫ్ను కొనసాగించారు? రాజకీయంగా స్థిరపడాలనే, వ్యాపారవేత్తగా పైకి రావాలనే, ఫ్యామిలీని మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను, మా నాన్న మాకు నేర్పింది ఏంటంటే నిజాయితీ, లంచం తీసుకోవద్దండి. ఆ మాట ఈ రోజు వరకు నేను కట్టుబడి ఉన్నాను మా నాన్న చెప్పిన మాట వల్ల. లేకపోతే ఎలాగ అయిపోయి ఉండేవాడిని నాకే తెలియదు. చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది, ఒక పాపులర్ మ్యాన్ అవ్వాలి. పాపులర్ మ్యాన్ అవ్వాలంటే ఏ రంగం ఎంచుకోవాలి? మహా అయితే నేను ఎంఏ ఇంగ్లీష్ చదివినందుకు ఒక టీచర్ అవుతాను, లెక్చరర్ అవుతాను, ఎవరికో నమస్కారం పెట్టుకుని ఉండాలి. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి నేను పాపులర్ అవ్వాలంటే ఒకటి సినిమా రంగం, 2 రాజకీయ రంగం అనుకున్నాను. సినిమా రంగం ప్రయత్నించాను, చాలా నసీబు దొరకల. రాజకీయ రంగంలోకి దూరాను. చిన్నప్పటి నుంచే వ్యాపారాలు, 22వ సంవత్సరం నుంచే నేను వ్యాపారాలు. ఎంత బాగానే ఉన్నా కూడా ఒక ఎమ్మెల్సీగా ఈరోజు ఒక వివాహేతర సంబంధం కారణంగానే పిల్లలు, భార్య మిమ్మల్ని చేదరించుకున్నారు, నిజమేనా? కాదండి, నేను 30 సంవత్సరాల నుంచి ఉన్న గొడవ అని చెప్పాను కదా. ఆమె చెప్పింది 96 నుంచి మాకు పడదని. ఏ వివాహేతర సంబంధం ఉండవల్ల రాఘవరావు 96లో వచ్చేయమన్నాడని చెప్పండి. ఆయనకి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవని మాట కూడా ఒకటి చెప్పింది. మరి ఇల్లీగల్ కాంటాక్ట్స్ లేవు, 96లో మీ నాన్న ఎందుకు వచ్చేయమన్నాడు రాఘవరావు, ది సో కాల్డ్ రాఘవరావు? ఇప్పుడేంటి ఈ కథ? ఇప్పుడే ఇల్లీగల్ కాంటాక్ట్ 30 సంవత్సరాల తర్వాత వచ్చిందా? వివాహం అయిన తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఇల్లీగల్ కాంటాక్ట్కి విలువ ఉంటుందా? ఆ మాటకి ఏమైనా గ్రావిటీ ఉంటుందా? మరి దివ్వెల మాధురి ఎవరు? ఆమెకి మీకున్నటువంటి పరిచయం ఏంటి? ఆమెను అసలు మీకు ఎవరు పరిచయం చేశారు? ఆమె ముందేమైనా మీకు పరిచయస్తారా, లేకపోతే మీ కుటుంబానికి ఏమైనా ఫ్యామిలీ రిలేషన్? దివ్వెల మాధురి అంటే దివ్వెల గౌరయ్య గారు, సో కాల్డ్ అడ్వకేట్, వాళ్ళ కోళ్ళనే నాకు తెలుసు. అంతకుమించి నాకు తెలియదు. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు, మాట్లాడలేదు. కానీ ఒకరోజు దువ్వాడ వాణియే మనకి ఈ అమ్మాయిని మనం తెచ్చి మండల్ కన్వీనర్ ఇవ్వాలి, ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి క్రేజ్ ఉంది ఈ మహిళల్లో, భరతనాట్యం స్పెషలిస్టు, ప్రొఫెషనల్, విద్యార్థులు అందరూ ఉంటారు, మంచి గ్రిప్ ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, మనం తెచ్చుకుంటూ 2000 ఓట్లు కలిసి వస్తాయని తనే నాకు చెప్పి ఇంటికి పిలిచి ఆమెకు అధ్యక్ష పదవి ఇవ్వమని చెప్పి, నేను అన్నాను, ఈ అమ్మాయి కుటుంబపరమైన వ్యక్తి కదా, ఈ అమ్మాయి రాజకీయాలకు పనికొస్తుందా, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా ఎలా చేయరే అని అన్నాను. అంటే లేదు, మాట్లాడాను నేను వాళ్ళ పేరెంట్స్తో, వాళ్ళ అత్తవారితో మాట్లాడాను అని. పోనీ ఓకే, నిర్ణయానికి వస్తే ఓట్ బ్యాంక్ మనకు వద్దా, పెట్టుకుందాం అన్నాను. ఓకే, వచ్చిన రోజు నుంచి అమ్మాయి యాక్చువల్గా బేసికల్గా యాక్టివ్, చాలా యాక్టివ్గా పనిచేసుకొని స్పీడ్గా వెళ్ళటం ప్రారంభించింది. బాగుంది పార్టీ. యాక్టివ్ శ్రీనివాస్ కనెక్ట్ అయ్యారు అండి. నా రాజకీయాల్లో ఎంతోమంది, కొన్ని వేల మంది నా దగ్గరకు వస్తుంటారు, 100 మంది వస్తారు, వెళతారు. రాజకీయ నాయకుడికి ఒక కుటుంబంలా ఉండాలి. ఒక మీ కుటుంబం ఈరోజు విచ్ఛిన్నం అవడానికి ఆమె కారణమని బాటంగా పాలసీతో ఉంటానంటే, ఒక మహిళ నా దగ్గరికి వస్తే నా చెల్లి కానీ, లేకపోతే నా అక్క కానీ, లేదా నా తల్లి కానీ, నా కుటుంబ సభ్యురాలు కానీ నేను చూసినప్పుడే రాజకీయ నాయకుడిని ఒక దేవుడిగా చూస్తారు ప్రజలు. ఆ విషయాన్ని వాణి కూడా సుస్పష్టం చేశారు. ఇప్పటి వరకు వేరే ఏ మహిళతో కూడాను శ్రీనివాస్ సత్సంబంధాలు ఎటువంటి ఇల్లీగల్ లేవు, కానీ ఈ విషయంలో మాత్రం ఆయన ట్రాప్లో పడ్డాడు. 58 ఏళ్ల తర్వాత ట్రాప్లో పడ్డానికి నేనేమైనా చిన్నపిల్లోడినా? నాకు మధ్య బుద్ధి లేదా? లేకపోతే ట్రాప్లో పడ్డానికి నా దగ్గర కోహినూరు వజ్రం ఏమైనా ఉందా? లేకపోతే అధికారం ఉందా, హోదా ఉందా? చుట్టూ కత్తులు. వివిధ రకాల పార్టీకి చెందిన కూటమి పార్టీ నాయకులందరూ కూడా దువ్వాడి సిద్ధం ఒక్కడ దొరికితే చంపేద్దామని చూస్తున్నారు. ఫోన్ కాల్స్, ఏ నిమిషం చంపుతారో కూడా తెలియదు, కారుతో తగలబెట్టేస్తామని అంటున్నారు. దుర్భరమైన పరిస్థితుల్లో ప్రతిపక్షంలో మా బతుకులు మేము ప్రజలతో ఉంటూ పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రజాపక్షం. ఈ స్థితిలో నా దగ్గర ఉన్నదేంటి బ్లాక్మెయిల్ చేయడానికి? డబ్బు ఉందా? ఆస్తులు మీకు రాసేసినాను, ఇంకేమైనా రాయాల్సి ఉంటే అవే మీకు ఇస్తాను. అవి మాటలకే రాశామని ఉంటున్నాయి కానీ చేతుల్లో జరగలేదని వాళ్ళు బలంగా వాదిస్తున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఇప్పుడు ప్రెస్ మీట్లు నేను చూపించాను. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా నామమాత్రం అని ఎక్కడ ఉంటుంది? దాని మీనింగ్ ఏంటి అసలు? నాకు మీ కుటుంబాన్ని రోడ్డును పడేసింది, ఆ చిన్నారుల మనసును గాయపరుస్తుంతో పాటు ఈరోజు భర్త దగ్గర ఉన్నటువంటి ఆ మన్నను కూడా కోల్పోయినటువంటి ఒక దుస్థితిలో మీరున్నారు. ఇది 100% కరెక్ట్ అండి. ఆ రోజు తీసుకున్న ఈ నిర్ణయం ఈరోజు నా లైఫ్ని నడి రోడ్డు మీదకి తెచ్చింది. నేనే కాదు, నా పిల్లల లైఫ్ని కూడా డిస్టర్బ్ చేసింది. నా ఫ్యామిలీ మొత్తం రోడ్డుని పడింది ఈరోజు. ఈవెన్ నా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అవుతున్నారు నేను ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల. నిన్నటి వరకు ఈవిడ చాలా ఆరోపణలు చేస్తూ వచ్చింది, శ్రీని గారిని నేను ట్రాప్ చేశాను, ఒక మహిళ, మా దివ్వెల మాధురి అయిన మహిళ ట్రాప్ చేసిందని
ఆవిడ పిల్లలు ఆవిడ చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు. కానీ నేను ట్రాప్ చేయడం కాదండి, ఈవిడ నన్ను ట్రాప్ చేసింది. నన్ను రాజకీయాల్లోకి పిలిచి నన్ను పార్టీలో చురుగ్గా ఉండమని చెప్పి ఈవెన్ 70 మంది కార్యకర్తలు విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీని గారికి ఫస్ట్ టైం టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కూడా నన్ను ఫస్ట్ లైన్లో పెట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పంపించి నువ్వు విజయవాడ వెళ్ళు, ట్రావెల్ చేసి శ్రీని గారితోనే ఉండు, నీ అవసరం చాలా ఉంది, నువ్వు ఉంటే 10 మంది అట్రాక్ట్ అవుతారు, గడప గడపకు వెళ్ళు, నువ్వు కార్యక్రమాలు దగ్గరుండి చేయని నన్ను పంపించి ఈవెన్ శ్రీని గారు ఫస్ట్ బర్త్డే నేను జాయిన్ అయ్యాక 2022లో వచ్చినప్పుడు కూడా బర్త్డే మొత్తం నాతోనే జరిపించారు. ఈవెన్ ఫైనాన్షియల్ కూడా మొత్తం నేనే పెట్టుకున్నాను. ఈరోజు స్టాప్ చేశారని చెప్తున్నారే, ఆ రోజు ఫైనాన్షియల్గా వాళ్ళ దగ్గర జీరో. ఆ రోజు బర్త్డే కూడా సెలబ్రేషన్ క్యాడర్లు ఎవరున్నా చెప్తారు, ఆ రోజు మొత్తం ఆ కార్యక్రమం అంతా నేను నా పర్సనల్ అమౌంట్ నేను ఆ బర్త్డేని సెలబ్రేట్ చేశాను. సరదాగా పరిచయం అయినటువంటి ఆ పరిచయాలు కాస్త ఈరోజు 2 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు ఉన్నారు. ఈరోజు మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉందని మీరు బాధపడుతున్నారు. కానీ మీ పరిచయంలో తన భర్తని తన నుండి దూరం చేసింది, తన పిల్లలకు తండ్రి లేకుండా చేసిందని ఆమె ఆరోపణలు వెనక వాస్తవం. అదే అడుగుతున్నానండి, ఈ 25 ఇయర్స్లో ఎప్పుడూ లేనిది ఇప్పుడు నేనే వచ్చి చేస్తే పడిపోయేంత చిన్నపిల్లడండి శ్రీని గారు. ఈ 25 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్యలో ఏం కలహాలు ఉన్నాయో, ఈ రాజకీయ కాంక్షతో రాజకీయ లబ్ధి కోసం నువ్వెలాంటి గొడవలు పడుతున్నావో, నీ రాజకీయ కాంక్ష కోసం నన్ను ఒక పావులా వాడుకొని నన్ను సొసైటీలో నువ్వు బ్యాడ్గా శ్రీని గారికి నాకు ఉందని క్రియేట్ చేసి